హాయ్ క్యూటీస్! ఇవాల్టి స్పెషల్ స్పైసీగా గుమ్మడికాయ సగ్గుబియ్యం వడియాలు అయితే పట్టానండి. అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి పట్టాను. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. రెసిపీ చూసేద్దామా? గుమ్మడికాయను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని ముక్కలను బాగా గట్టిగా పిండాలండి. ముక్కలలో ఉన్న నీరు మొత్తం పిండేయాలి. నేనిక్కడ ఒక చీరలో వేసుకుని నీరు మొత్తం పిండేశాను. ఆ చీరలోనే ముక్కలనన్నీ ఉంచి మూత కింద కట్టుకుని దానిపైన బరువంటి దాన్ని పెట్టి నైట్ అంతా నీరు వడనివ్వాలి. మళ్ళీ ఒకసారి నీరు గట్టిగా పిండుకొని పెద్ద గిన్నెలో వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలకు సరిపడా మినప్పప్పును గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లోనే బాగా మెత్తగా నలగనివ్వాలి. ఒక్క చుక్క నీరు కూడా వేయకుండా ఇలా గట్టిగా రుబ్బుకుని గుమ్మడికాయ ముక్కలలో వేసుకోవాలి. అదే గ్రైండర్లో ఎక్కువ మోతాదులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా నలగనివ్వాలి. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వస్తుంది.